విశాఖలోని సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగిన ప్రమాదంపై దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం 3 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశించింది. ఆనంద నిలయంలో విచారణ కొనసాగుతోంది. దేవాదాయ శాఖ అధికారులను కమిటీ విచారించనుంది. విశాఖలోని సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగిన ప్రమాదంపై దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం 3 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రదీప్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, దేవాదాయ శాఖ అధికారులను కమిటీ విచారించనుంది కదా, సో ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మి. సింహాచలంలో ఏదైతే ఒక గోడ కూలి కూడా భక్తులు మృతి చెందిన ఘటన ఏదైతే దానిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే విచారణ కమిషన్ ఏదైతే వేయడం జరిగింది. అయితే గత కొద్ది గంటల ముందే కూడా విచారణ కమిటీ ఘటనా స్థలం దగ్గర చేరుకుంది. ఈ యొక్క చేరుకుని కూడా పూర్తిగా సింహాచలంలో దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులను అయితే విచారణ చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే పూర్తిగా దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఎట్లాంటి ఘటన జరిగిందంటూ కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే విచారణ కమిటీ ఏదైతే వచ్చిందో కమిటీకి సంబంధించి కూడా అధికారులు చాలా తీవ్రమైన ఆగ్రహంతో అయితే సింహాచలం అధికారులపై ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక విచారణ కమిటీ నియమించిన నేపథ్యంలో అయితే ఒక్కొక్కరికి సింహాచలంలో ఎవరైతే ఈఓ దగ్గర నుంచి ప్రతి ఒక్క అధికారుల వరకు కూడా గుండెల్లో లబ్ధబ్ అంటూ కూడా భయం మొదలైంది. అయితే ఓవరాల్ గా ఈ ఘటన ఎట్లా జరిగింది, అసలు ఎటువంటి నిర్లక్ష్యం వల్ల జరిగింది అంటూ కూడా చాలా వరకు ఈ యొక్క విచారణ కమిషన్ ఏదైతే ముగ్గురు ఎవరైతే ముఖ్యంగా 3 సంబంధించి కూడా విచారణ కమిటీ ఏదైతే వేసిందో ఈ కమిటీలో అయితే పూర్తిగా కూడా చాలా లోటుపాట్లు అయితే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం ఈ యొక్క ఇంత ప్రమాదం దేని వల్ల జరిగిందంటూ కూడా మొత్తం విచారణ చేస్తున్న నేపథ్యంలో అయితే విస్తుపోయే నిజాలు అయితే బయటపడే పరిస్థితి కనబడుతుంది. అయితే కేవలం ఎట్లాంటి సంఘటన ఎట్లా జరిగింది, ఎప్పుడు జరగలేదు ఒక సంఘటన కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ కూడా అయితే పూర్తిగా అయితే తెలిసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైతే విశాఖలోని ఎప్పుడు ఎన్నడూ విధంగా సింహాచలం కొండపైన ఇట్లాంటి ఘటన చరిత్రలోనే ఎప్పుడు జరగలేదంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపణలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అయితే ఇప్పటికే మాజీ మంత్రి బొత్స అయితే అక్కడికి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కూడా ఎటువంటి ప్రమాదం ఎట్లా జరిగింది అంటూ కూడా బొత్స అయితే పూర్తిగా విచారణ కమిటీ వెళ్ళిన తర్వాత మళ్ళీ బొత్స అయితే ఆ సంఘటనా స్థలం చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వంపై అయితే పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అయితే వైసీపీ నాయకులందరూ కూడా. అయితే ఓవరాల్ గా మనం చూడొచ్చు, విశాఖలో మొత్తం విశాఖ జిల్లా కలెక్టర్ గాని కమిషనర్లు గాని ప్రతి ఒక్కరు కూడా సింహాచలం కొండపై అయితే విచారణ కమిటీతో అయితే ఉండే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈఓని అలాగే సింహాచలం సంబంధించి ఏదైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరిపై అయితే విచారణ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తుందంటూ కూడా పరికాశిత కింద తెలిసింది. అయితే గోడ కట్టిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ కూడా పూర్తిగా సింహాచలం ఎవరైతే అధికారులపై అయితే పూర్తిగా వాళ్ళ వల్లే నాకు ఇబ్బంది
పెట్టడం వల్ల, నాకు కంగారు పెట్టడం వల్ల ఇలా కట్టవలసి వచ్చింది, నాకు తక్కువ సమయంలో నాకు ఈ యొక్క పని అప్పచెప్తారంటూ కూడా ఎవరైతే కాంట్రాక్టర్ అయితే విచారణ కమిటీతో చెప్పడం అయితే జరుగుతుంది. అయితే 72 గంటల్లోనే ఇక పూర్తిగా విచారణ అంతా కూడా చేసి ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి అయితే తీసుకెళ్లనున్నారు. లక్ష్మి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.